నమస్తే అండి. సో 2-3 రోజుల నుంచి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి గారు, ఈ ఇద్దరిలో ఎవరిది తప్పు ఉందంటారు? ఏం చెప్తారు దీని గురించి? ఏం చేస్తామండి, ఇప్పుడు ఆ అమ్మాయి సాక్షులు చేస్తుంది, మంచిగా అందరితో చేసుకుంటుంది. తన భర్త మంచోడు అంటుంది. నీ భర్త మంచోడు ఇంకొక అమ్మాయితో తిరగకూడదు అన్నప్పుడు కూడా ఆమె తప్పు చేసిన తప్పు అవకాశం ఇచ్చింది ఎవరు? తన భార్య కదా, సాయి వాళ్ళ భార్య కదా. ఎందుకు ఆ అమ్మాయితో సాంగ్స్ చేయడానికి ముందుగానే పంపిల్లని? మర్త మీద నీకు ప్రేమ ఉంది, నమ్మకం ఉంది, వద్దండి వేరే నాకు చాలా ప్రేమ మీరంటే ఇంకొక అమ్మాయి నీవు డాన్స్ చేసిన ఆమె పక్కన నిలబడినా నేను ఓరవలేను, నువ్వు పోనీకూడదు. ఏమే ఎందుకు నువ్వు పోవద్దు, నేను వేరే పని చేసుకున్నా బతుకున్నా అని నీ భర్తను నువ్వు కాపాడుకోవాల్సింటివి. ఆ పిల్లతో అన్ని డాన్సులు చేసిన నాలుగు గమ్మనున్నా, డబ్బులు సంపాదించుకున్న నాలుగు గమ్మనున్నా. ఇప్పుడు ఎవరు బ్రోకరు? అంటే వాళ్ళు కలిసి చిన్న బిజినెస్ కూడా స్టార్ట్ చేశారంట, ఆమెనే చెప్పింది. ఎవరు చెప్పినారు? మాధురి రాథోడ్, శరణ్య గారు, ఈశ్వర్ వాళ్ళ వైఫ్ కలిసి ఫుడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారంట మణికొండలో. సో సాంగ్స్ లో వాళ్ళిద్దరు ఉన్నారు, బిజినెస్ లో వీళ్ళిద్దరు ఉన్నారు. అప్పటి వరకు అంత బాగానే ఉంది. సడన్ గా ఇష్యూ ఎందుకు వచ్చింది బయట? సడన్ గా ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఏమన్నా వాళ్ళ డబ్బుల్లో ఏమన్నా రిస్క్ వచ్చిందేమో, ఇప్పుడు ఏమన్నా తేడా వచ్చిందేమో. డబ్బులు ఉన్న నాళ్ళు వాళ్ళ వైఫ్ గమ్మను ఉంది కదా, సాయి వాళ్ళ వైఫ్ ఆ అమ్మాయితో డాన్సులు చేస్తుంటే గమ్మను ఉంది కదా. ఎందుకు గమ్మను ఉండాలి? నేను చెప్పేది న్యాయమా కాదా? ఎందుకు గమ్మనుండాలి? నువ్వు సాక్షి చేయొద్దండి, నువ్వు అంటే నాకు ఇష్టము, వేరే అమ్మాయి మీద నువ్వు తిరగడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పాలా, అవునా కదా? నువ్వు వదిలితే వాళ్ళు ఏం చేసినారు? ఒక ఆడమోగా స్పర్శ తగిలితే వయసులో ఉన్నారు, ఏమన్నా కావచ్చు. ఇప్పుడు సమాజంలో ఎట్లుంది, మంచిగా ఉంటారా? నువ్వెట్లా కలగంటున్నావు? నువ్వు ఏం పని చేయించినావు? బ్రోకర్ పని చేయించినావా? డబ్బులు తెచ్చిన నాళ్ళు మొగుడు మంచోడు, డబ్బులు లేకోకున్నప్పుడు ఆ పిల్లదాన్ని బ్రోకర్ చేసినావు, నీ మొగుడిని మంచోడిని చేసినావు. ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే ఇప్పుడు మొత్తం మాధురి రాథోడ్ గారు అయితే బ్లేమ్ అయిపోయారు. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు, నాకు పెళ్లి అయిపోయింది, నా వైఫ్ యాక్సెప్ట్ చేసింది, నా మొగుడు నాతో ఉంటే చాలు, మా వాడు మంచిగా ఉంటాడు అంటుంది. బట్ ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకున్న సమాజంలో ఇంత గబ్బు అయిపోయినాక తనకి ఇంకా జీవితంలో పెళ్లి చేసుకున్నా అది ఏదో ఒకటి ఇంకా నిందపడతానే మచ్చలాగా నిలిచిపోతుంది. నువ్వు ఆ పిల్లతో మీరు బతికినారు, మీ ఫ్యామిలీ బతికినాడు ఏదైనా మాట్లాడుకోవాలా మీరు. ఇట్లా టీవీలలో పెట్టడం ఏంది? బ్రోకర్ పనులు కాకపోతే ఇవి డబ్బులు వచ్చిన నాలుగు గమ్మనండి ఇట్లా ఎంత పబ్లిక్ చేయడం తప్పు కదా. అంటే వీడియోస్ తీయడం నేను జస్ట్ ప్రూఫ్ కోసం తీద్దాం అనుకున్నా, నాకు తెలియకుండా వేరే వాళ్ళు అప్లోడ్ చేసేసారా అంటున్నారు ఈశ్వర్ వాళ్ళ వైఫ్. అట్లా చేస్తావు? నువ్వు ఆ పిల్లని కొట్టినావే, నీకు ఏం అర్హతలు ఉన్నాయని కొట్టినావు? దేనికి అర్హతలు ఉన్నాయి కొట్టినావు? నీ మొగుడు ఎంత తప్పు ఉందో అమ్మాయిది కూడా అంతే తప్పు ఉంది. నీ మొగుడు తప్పు, నా కొడుకు నీ మొగుడు తప్పు చేసినాడు, నీ మొగుడిని చంపబగలు కొట్టి పిలిచవాళ్ళ, నీ సొమ్ముని నీ బంగారాన్ని నువ్వు దాచిపెట్టుకోవాలి, అంతేగాని ఆ పిల్లని కొట్టే రైట్స్ నీకేమున్నాయి? ఎందుకు కొట్టినావు ఆ పిల్లని? నువ్వు దేనికి కొట్టినావు? ఎవరు నీ చెంబబాలు కొట్టేవాళ్ళు లేరనా? ఈ పొద్దు కంప్లైంట్ ఇస్తే నీ మొగుడిని బొక్కలే వేస్తారు, 7 ఏళ్ళు నీ మొగుడికి జైలు శిక్ష చేస్తాడు. తెలుసా నీకు రూల్స్? తెలుసా నీకు కేసుల గురించి? ఏ విధంగా నువ్వు నోరు పారేసుకున్నావు? లంచాలు అంటున్నావే, ఒక్క మాట నువ్వు ఆడదావు నూనె మొదలు నిన్ను నా మొగుడు మంచోడు అంటాడు. నీ మొగుడు మంచోడు ఎట్లయితాడే? ఎంగిలి కూడు తిన్నవాడిని నువ్వు ఆశిస్తాను అంటే నీకు ఎవరు దొరకనే అంటే నేను పతి పడతాను, నాకు మొగుడే కావాలంట. మొగుడు కాదు, ఎవడైనా తప్పు చేస్తే తప్పే, వాడిని వదిలేయాలొచ్చి నా కొడక చొప్పు తీసుకొని కొడతా. వేరే అమ్మాయితో కలిసి నా కొడుకు నీతో కాపురం ఎట్లా చేస్తారా? కష్టం చేసైనా బతుకుంటా. లుచ్చా నా కొడుకు, నువ్వు లోఫర్ నా కొడుకు, పోరా నువ్వు అని ధర్మేయాల. అట్లా ధర్మేయాల. నువ్వు వాడిని మంచోడని చెప్పి దగ్గర తీసుకుంటా అంటే నీకు ఎవరు దొరకరానే? లేకుంటే నువ్వు బ్రోకర్ పని చేసి ఆ పిల్లతో సంపాదించుకొని దాన్ని కొట్టి ధర్మేద్దామనా? ఇది ఏ ధర్మము, ఏ న్యాయము, ఏ కేసుల్లో చెప్పినారు, ఏ కోర్టు చెప్పింది? నిన్ను ఈడిస్తే జైలు చేస్తారు. నిన్ను బొక్కలేక దొంగ ముండా, లోఫర్ ముండా, లుచ్చా ముండా, గబ్బు ముండా. ఇది మటుకు ధర్మంగా మాట్లాడుతున్నా, ఇది న్యాయంగా మాట్లాడుతున్నా. నేను ఎవరైనా ఆడపిల్లే ఏమే, ఆడపిల్లని అమ్మవారితో సమానము. ఏమే నీకేమైనా సమస్య వస్తే మాట్లాడుకో రహస్యంగా. ఇట్లా టీవీలలో పెట్టేస్తే ఆ పిల్ల జీవితం ఏం కావాలా? నీ బతికెంత, నువ్వెంత ఆలోచించాలా లేదా? ఒక ఆడపిల్లలాగా ఏం పెద్ద నువ్వు హీరోయినా ఏమన్నా నువ్వు పెట్టడానికి? నీ మొగుడు ఏమన్నా సీఎం పిఎం అలాంటి నీ మొగుడు దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయా? దేనికి పోయిందా పిల్ల?
ఎందుకు ఒక అమ్మాయిని అట్లా చేయడము? అందరూ చేస్తారు తప్పులు. ఎవరు చేయింది తప్పులు? అందరూ పతివర్తలా? మొగోళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా చేస్తారు తప్పులు. అది సహజమే సమాజంలో. దొరికిన వాళ్ళు దొంగ, దొరికిన వాళ్ళు రాజులు అన్నట్లు ఏమి తమాషాలో చేస్తాందా? దొంగ ముండా, లోపరముండా, చూడు లుచ్చాముండా ఎట్లా లోపరముండో. సమాజంలో నీకు కూడా చెడ్డ పేరు వచ్చా చూసివా? నీ గుట్టు కూడా ఇంకా నీ గుళ్ళు ఎవరు ఉన్నారని ఊరంతా టామ్ టామ్ చేస్తారు. సమాజం లోపల పనులు చేయొచ్చా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయొచ్చా? దొంగ పెద్దలు